హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ లాలీపాప్స్. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. తప్పకుండా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా చేసి పెడితే. నేను 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. 4 బ్రెడ్లు తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ పై పొట్టంతా తీసాను. దీన్ని తురుముకోవాలి ఇప్పుడు మొత్తం. చూసారా ఎలా వస్తుందో? 4 ఎగ్స్ కూడా అలానే తురుముకోవాలి మంచిగా సన్నగా. చూసారా చాలా బాగా వచ్చింది కదా తురిమితే. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2. పచ్చిమిర్చి మాత్రం చిన్నగా కట్ చేసుకోండి. పిల్లలకి మధ్యలో తగిలితే వాళ్ళు తినరు కదా, అందుకే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. కారం కూడా అనిపించదు ఎక్కువ, వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. కొద్దిగంత కారం, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. కార్న్ఫ్లోర్ కొంచెం తీసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే దాని బదులు రైస్ పిండి అన్న తీసుకోవచ్చు. నా దగ్గర రైస్ పిండి అవైలబుల్గా లేదనేసి కార్న్ఫ్లోర్ కొంచెం అంత తీసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంత చాలు. నేను ఆ గిన్నెలో కూడా హాఫ్ వేసాను అంతే. అన్నిటిని మంచిగా మిక్స్ చేసేయండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఆల్రెడీ ఎగ్లో ఆనియన్స్లో ఉంటాయి కాబట్టి సరిపోతుంది అదే. వాటర్ అనేటివి అస్సలు యాడ్ చేయొద్దు. ఆ ఉప్పు, కారం, పసుపు అనేటివి అన్నిటికీ మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. స్టిక్స్ తీసుకున్నా నేను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా అంత ఎగ్ షేప్లోనే చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ రౌండ్కి కూడా చేసుకోవచ్చు. ఒక ఎగ్ని బ్రేక్ చేసి మంచిగా అందులో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. దాన్ని అందులో డీప్ చేయాలి. ఈ లాలీపాప్ని ఆ ఎగ్ రసంలో డీప్ చేసి అప్పుడు బ్రెడ్లో వేయాలి. అందులో డీప్ చేయడం వల్ల తడిగా ఉంటుంది కదా, దానికి బ్రెడ్ పౌడర్ అనేసి మంచిగా స్టిప్ అవుతుంది. అందుకోసమనే దాన్ని ఎగ్లో డీప్ చేయాలి. ఎగ్లో డీప్ చేయకపోతే మాత్రానికి బ్రెడ్ పౌడర్ అనేది దానికి అంటుకోదు ఫ్రెండ్స్. కంపల్సరీ ఎగ్లో డీప్ చేయాల్సిందే దాన్ని. సేమ్ అదే విధంగా అన్నీ చేసేసుకోండి. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఒకటేసారి ప్యాన్ పెట్టేసి ఫ్రై చేసేయండి. పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అంత బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకోండి.
ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే వాటిని అందులో వేయండి, లేదంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది, బాగుండదు. బాగా హీట్ అయినాక వేయడం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు ఫ్రెండ్స్. దానికి ఎక్కువ ఆయిల్ అనేది అస్సలు తీసుకోదు, అది ఆయిల్ అనేదే ఉండదు. మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు కొంచెం లోపట అనేది ఉడుకుతుంది మంచిగా. హైలో పెట్టడం వల్ల ఎక్కువ తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపట మాత్రం ఉడకదు. వేసినాక కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా ఎలా ఉన్నాయి? చాలా బాగా వస్తున్నాయి, చూసారా? సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మన వీడియో అనేది చాలామంది వరకు రీచ్ అవుతుంది. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో? చాలా బాగుంది కదా చూడ్డానికి. చూడ్డానికే కాదు ఫ్రెండ్స్, తిన్నా కూడా అంతే సూపర్గా ఉంటుంది. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. తీసేస్తున్నాను, సరిపోతుంది ఆ కలరు. టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ మీద వేసుకోండి. ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ టిష్యూ తీసుకుంటుంది. అసలు ఆయిల్ అనేది కనిపించదు మనకు తర్వాత నెక్స్ట్ తినేటప్పుడు కూడా. సేమ్ అదే విధంగా నెక్స్ట్ కూడా వేసుకోండి.
ఇలాంటి వెరైటీస్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అందుకే మన ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా. చూసారా ఎలా ఉన్నాయో? చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా. మా పిల్లలు తిని ఎంజాయ్ చేశారు. చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా అమ్మకి ఒక లైక్ కొట్టండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. బాగుంటుంది, సూపర్గా ఉంది. మేము తింటే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.